హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మసాలా జొన్న రొట్టె. కావలసినటువంటి పదార్థాలు: జొన్న పిండి ఈ సైజు కప్పుతో 1 కప్పు, తర్వాత ఒక 3 స్పూన్స్ మందం గోధుమ పిండి. ఈ కప్పటి జొన్న పిండికి 3 స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. మనం దాంట్లో యాడ్ చేసుకోవడానికి ఉల్లికాడలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూన్. ఇప్పుడు రెడీగా పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా ఒక శుభ్రమైనటువంటి బౌల్ తీసుకొని దాంట్లో మన జొన్న పిండి, గోధుమ పిండి ఇవన్నీ కూడా 1 బై 1 వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా. ఇన్ని వేసినా కూడా ఉప్పు అయింది అయితే టేస్ట్ రాదు కదా, కొద్దిగా మనం ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా వీటికి ఉన్నటువంటి తడితో ముందుగా మనం పిండిని ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా పిండి అంతా కలిసింది కదా, ఇప్పుడు మనం వామ్ వాటర్ని తీసుకొని, అంటే గోరువెచ్చటి నీళ్ళని తీసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలి. కొద్దిగా పోస్తూ ఒకేసారి వాటర్ వేస్తే అదంతా జారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనం కొద్దిగా వేసుకుంటూ గట్టిగా మనం చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా మనం కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం, మూత పెట్టేసి. 5 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మూత తీసి మరొకసారి మనం ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కలుపుకొని ఈ సైజు ముద్దను తీసుకొని ఈ విధంగా ఒక క్లాత్ మీద మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా నువ్వుల్ని దీని మీద వేసి ఒకసారి ఇట్లా అన్నది. ఈ నువ్వులు అనేది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఈ పెనాన్ని హీట్ చేసుకుందాము. జొన్న రొట్టె చేసేటప్పుడు పెనం బాగా వేడిగానే ఉండాలి. పెనం అయితే ఇప్పుడు బాగా హీట్గా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ క్లాత్తో సహా ఈ విధంగా వేసుకోవాలి. వేయంగానే దీన్ని తిప్పకూడదు. ఒక 2 నిమిషాలు అది హీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని 2 వైపుకు టర్న్ చేసుకుందాం. ఈ విధంగా మనం 2 వైపు తిప్పుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఆయిల్ వేయట్లేదు, ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇంకోటి ఆయిల్ వేసి చూపిస్తాను. ఈ విధంగా మనం 2 వైపులు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జొన్న రొట్టెలన్నీ రెడీ చేసుకున్నాం కదా,
దీన్ని ఇట్లా పెరుగుతో కానీ మన ఆవకాయ పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.